శ్వాస కావాలి. ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో, హిందువుగా జీవిస్తామో, ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడడం వల్ల హిందువుల చేతగంతరం అనుకుంటారు. 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మనమే 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మనమే 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితికి వచ్చారు. ఇలాగే దాడులు కొనసాగడం పునరావృతం అయితే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన వాడి కళ్ళు పీకుతాం. హిందువులంతా కూడా హిందువు బంధువే. మనం ఏ కులంలో పుట్టినా ప్రతి హిందువు కూడా మనం అందరం బంధువులమే. కూడా గడపలోనే కులం బయటికి వస్తాయి. హిందువుగా జీవితం, హిందువుగా చనిపోయేంత వరకు కూడా హిందువుగానే గర్విద్దాం. దయచేసి ఎవరే కానీ ప్రతి హిందువుకి ఏమి జరిగినా కూడా హిందూ సమాజం అంతా కూడా మన వెనక ఉంది. ధైర్యంగా ఉండండి. హిందువుగా భారతదేశంలో ఎవరు జీవించాలన్న ప్రశాంతంగా హిందువులకు అణిగిమణిగి హిందువులతో బాగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు కూడా బాగా ఉంటాయి. భారతదేశంలో ఎవరు జీవించాలన్న ప్రశాంతంగా హిందువులకు అణిగిమణిగి హిందువులతో బాగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు కూడా బాగా ఉంటాయి. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. ఒక హిందువుగా చెప్తున్నాం, హిందువులకు ఏదైనా హక్కులకు మీ ప్రార్థనాలయాల దగ్గర మైకులు పెట్టకూడదు, డబ్బులు వాయించకూడదని ఏ రాజ్యాంగంలో ఉందిరా పెదవల్లారా? మీ ప్రార్థనాలయాల దగ్గర మైకులు పెట్టకూడదు, డబ్బులు వాయించకూడదని ఏ రాజ్యాంగంలో ఉందిరా పెదవల్లారా? ఒకసారి ఎప్పుడే కానీ మా హిందువుల వైపు చూస్తే మీకు మా తరగ చూపిస్తాం. ఒకసారి ఎప్పుడే కానీ మా హిందువుల వైపు చూస్తే మీకు మా తరగ చూపిస్తాం. ఏ సుప్రీంకోర్టులో ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ సుప్రీంకోర్టులో ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? నీ ప్రార్థనాలయాల దగ్గర డ్రమ్స్ వాయించకూడదు, మైకులు పెట్టకూడదు అని చెప్పి, నీ ప్రార్థనాలయాల దగ్గర డ్రమ్స్ వాయించకూడదు, మైకులు పెట్టకూడదు అని చెప్పి మీరు జాగ్రత్త. కబడ్దార్, హిందువుల జోలికి వస్తే హిందువుల తడాక చూపిస్తాం. 80% ఉన్న హిందువుల మేమెట్లా మీకు భయపడేది? ఒక్క చోట నుంచి ఉచ్చవస్తే కొట్టుకోవడం. జై శ్రీరామ్. మరి ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, నిన్న నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి అభిరుచి మధు గారు ఒక ర్యాలీ సందర్భంగా నంద్యాల పట్టణంలో మత విద్వేషాలను రేకెత్తించే విధంగా వారి యొక్క ప్రసంగాలు ఉన్నాయి. వారి యొక్క రాజకీయ స్వలాభం కొరకు మతాల మధ్య చిచ్చు పెడుతూ వారు లాభం పొందాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు మాట్లాడినారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ప్రజా సంఘాల ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే నంద్యాలను కాదు, మన ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా ప్రశాంతంగా కుల మతాలకు అతీతంగా అందరం సోదరభావంతో, స్నేహభావంతో, అందరం ఐకమత్యంతో మనం ఇక్కడ జీవిస్తున్నాం. మీ మతము ఎవరు మతం వారికి గొప్పది. మీ మతం గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం ఎక్కడ కూడా తప్పు కాదు. కానీ ఇతర మతస్థులను కానీ ఇతర మతాలకు సంబంధించిన విషయాలను కానీ కించపరిచే విధంగా, వారికి బాధ కలిగే విధంగా మరి దూషించడము, విమర్శించడం అది చట్టరీత్యా వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకం. కావున మనం భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాము. రాజ్యాంగాలను మనం రాసుకున్నాం స్పష్టంగా. మనం భారతదేశంలో అన్ని మతాల వారు, కులాల వాళ్ళు సోదరభావంతో, స్నేహభావంతో కలిసి జీవించాలని రాసుకున్నాము. అన్ని మతాల వారిని మనం గౌరవించుకోవాలా, ప్రేమించుకోవాలా, సోదరంగా ఉండాలి. మరి మీరు స్వార్థ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాల పట్టణంలో మీరు మాట్లాడిన ఈ తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 80% ఉన్న ఒక వర్గమని, 20% ఉన్న ఒక వర్గమనిగా ఈ విధంగా మీరు విభజించి ఈ విధంగా మాట్లాడడము ఇది చాలా అభ్యంతరకరమైన పదాలు వాడడము, దీన్ని చాలా ఖండిస్తున్నాము. మరి జిల్లా అధికారులకు, పోలీస్ అధికారులను కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే
ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే, ఏ కుల మతాలకు సంబంధించిన వ్యక్తులైనా సరే, సమాజానికి భంగం కలిగే విధంగా, మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా ఇమ్మీడియట్గా మీరు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. వారి మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మేము మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా మేము ప్రభుత్వ అధికారులను మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నంద్యాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతదేశంలోనే నంద్యాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ మన పట్టణంలో ఇలాంటి కొందరు వ్యక్తుల వలన మన మధ్య కుల విద్వేషాలు రేకెత్తించే విధంగా ఈ మాట్లాడడము, ఇది కేవలము ముస్లింలే కాదు, దళితులే కాదు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఇలాంటి వ్యక్తులను మనము ఖండించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి ఇలాంటి విషయాలను వెంటనే సుమోటగా తీసుకొని పోలీస్ అధికారులు అలాంటి వారి మీద చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా శిక్షించాలని అభిరుచి మధు గారి మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజా సమస్య పోరాట కమిటీ ద్వారా, అలాగే చిరు వ్యాపార సంక్షేమం ద్వారా మేము ఇక్కడ జరుగుతున్న సంఘటనలను వ్యతిరేకిస్తున్నాము. ప్రశాంత వాతావరణం నంద్యాల పట్టణంలో కుల మతాలు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి నంద్యాల పట్టణ ప్రజలు ఎవరు మద్దతు ఇవ్వరు. కనుక దయచేసి ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి మా చిన్న వ్యాపార సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మధు అనే వ్యక్తి ఒక సమాజాన్ని కించపరుస్తూ 20% అంటరాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము తొక్కిపారేస్తాం అనే అనవచిత వ్యాఖ్యలు చేయడం ఆ యొక్క మధు నీచమైన సంస్కృతికి నిదర్శనము. ఆ వ్యక్తి అంతకుముందు ఎన్నో పార్టీలు మాన్నాడు. ఆ వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం, ఆ వ్యక్తి యొక్క మనుగడ కోసం పార్టీలు మారుతూ నంద్యాల ప్రశాంత వాతావరణంలో మత కళాలు పెట్టాలని ఇలాంటి మాటలు చేయడం ఆ వ్యక్తి పైన అందరూ ప్రజలు హర్షించుకుంటారు. హిందూ సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు అందరూ హర్షించుకుంటారు. ఇప్పటికైనా మధు, నువ్వు పద్ధతి మార్చుకో. నీ రాజకీయ లబ్ధి కోసం అయితే నువ్వు ఇలాంటి పనులు చేయడం వల్ల నంద్యాల ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నాము. నువ్వు ఇప్పటికైనా ఇలాంటి మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. నీవు గతంలో కూడా నీవు ఎన్ని పార్టీలు మాన్నావో, ఏం చేసినావో ప్రజలకు తెలుసు. నీ యొక్క లబ్ధి కోసము, నీ యొక్క రాజకీయ వృద్ధి కోసము నువ్వు ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడడం దారుణము. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ఇలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేయాలని జాగో ముస్లిం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మన భారతదేశంలో కుల మతాల అతీతంగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాము, అందరము ముందుకు పోతున్నాము. ఇలాంటి కొందరు వ్యక్తుల చీడ పురుగుల వల్ల, వీళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల దేశము రాష్ట్రము నాశనమయ్యే ఇలాంటి యొక్క వ్యక్తులను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఇంకోటి ఏమంటే బీజేపీ పార్టీ కూడా మేము కోరుతున్నాము, ఇలాంటి వ్యక్తులను మీరు పార్టీ నుంచి తొలగించండి. మీ కులం గురించి మీరు చెప్పుకోండి. వేరే కులాలను అంటరాని వాళ్ళని హీనంగా మాట్లాడము ఈ యొక్క మధు యొక్క అతని యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఇతని మీద ఎంబడే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే నిన్నటి దినమున గాంధీ చౌక్లో ర్యాలీ చేసే ప్రతి ఒక్కరు హక్కు ఉంది. కానీ ర్యాలీ చేసే సందర్భంలో మైక్ తీసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏంటి అభిరుచి మధు మాట్లాడడం వ్యాఖ్యలని మేము ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దేశంలో కులాలు మతాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ అన్న తమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటే ఈ నిన్నటి రోజున అభిరుచి మధు ఏదైతే ఆయన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కూడా గతంలో కూడా ఏదైతే టీడీపీలో ఉండేప్పుడు ఆయన ఒక పోస్ట్ ఉండే టీడీపీలో ఉపాధ్యక్షులని, జిల్లా ఉపాధ్యక్షులు. గతంలో సూరజ్ హోటల్ ముందర కూడా ఏదైతే మన కత్తి తీసుకొని ఒక నాయకుల మీద ఆ రోజు కూడా ఒక నాయకుడిని కావాలని చెప్పి ఆలోచనతో చేయడం మేము ఆ రోజు కూడా మేము ఖండించినాం. ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే ఆలోచనలో నిన్న గాంచంలో కూడా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఆయన బీజేపీ పార్టీ నుంచి తక్షణమే జిల్లా అధ్యక్షులు పదవి నుంచి తక్షణమే తొలగించి ఏదైతే పోలీస్ అధికారులు, జిల్లా ఎస్పీ అధికారులు సొమోటోగా కేసు తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నంద్యాల ప్రశాంత వాతావరణం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇట్లా నాయకులు ఎంతమంది వచ్చినా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరేం చేసినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా ఐక్యంగా ఉంటారు. ఆయన బీజేపీ ఏదైతే అభిరుచి మధు ఉన్నారో
ముస్లిం సమాజం పట్ల బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదైతే గాంధీ చౌక్ సెంటర్ నుంచే క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేస్తున్నాం. కూటమి నేతలు ఈరోజు నంద్యాల మినిస్టర్ గారు ఉన్నారు, కనీసం నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు ఫారూక్ వాళ్ళ కొడుకులు గారు ఉన్నారు, ఈ రోజు వరకు వాయిస్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఖండించకపోవడం చాలా బాధాకరం. అలాగనే రాష్ట్ర చైర్మన్ అని చెప్పి రాష్ట్రం మొత్తం పర్యటిస్తామని చెప్పిన ముస్తాక్ అహ్మద్ ఇట్లాంటి సంఘటన జరిగితే మాట్లాడుకోవడం చాలా బాధాకరం. అబ్దుల్ సలాం కేసు విషయంలో రాజకీయ లబ్ధి కోసం ముస్తాక్ అహ్మద్ చేసినారు. ఈరోజు నంద్యాలలో నిన్న రెచ్చగొట్టు మాటలు వేస్తే ఫారూక్ గారు మాట్లాడలేరు, ముస్తాక్ అహ్మద్ గారు మాట్లాడలేరు. వాళ్ళు కనీసం మైనార్టీ సీట్లో ఉండి, మైనార్టీ మినిస్టర్ అండి, ఒక పక్క మైనార్టీ చైర్మన్ అండి, మాట్లాడుకోవడం బాధాకరం. తక్షణం మీరు స్పందించి మీ కూటమి నేత సీఎం గారికి తెలియజేసి ఆయన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మైనార్టీ సంఘాలను, కుల సంఘాలను, హిందూ సంఘాలను, క్రిస్టియన్ సంఘాలను అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తామని ప్రజా సమస్యల పోరాట కమిటీ హెచ్చరిక జారీ చేస్తాను.